కాలనీలోని శివ పంచాయతీ నామ సమేత ఆంజనేయ స్వామి దేవాలయంలో శివ పార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ వారు కమిటీ చైర్మన్ హాయ్ రెడ్డి, వెంకట నరసింహారెడ్డి, ఎర్రోల శ్రీధర్ రెడ్డి, జీవన్ రెడ్డి, నాగప్ప మరియు కమిటీ సభ్య కాలనీ వాసులు చుట్టుప్రక్కల కాలనీ వాసులందరూ పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు పీపుల్ మీడియా పాయింట్ కు ధన్యవాదాలు తెలియజేశారు. महान पूजितासिद्धिर्भवतिरङ्गिणीनः साक्षात् शिवरामस्मृतिरङ्गिताध्यायिनः नमो नमः। पायितुं स्वामी सुमुहूर्ते सावधानितेनः महाकल्याणकार्यक्रमस्तु तथास्तु। ముందుగా అమ్మాయి తరఫున వారు అబ్బాయి పైన అబ్బాయి యొక్క శిరస్సు పైన తిరిగి ఇక్కడ గుడికి వచ్చిన భక్తులు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, శివరాత్రి సందర్భంగా గుడికి వచ్చారు కదా, ఏం చెప్తారు? ముఖ్యంగా రెండు రాష్ట్ర తెలుగు ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎంతో ఘనంగా నిర్వహించే ఈ మహాశివరాత్రి వేడుకలు మన విజేత కాలనీ వాసులకు మరియు విజేత కాలనీ వాసులకు శుభాకాంక్షలు. చాలా ఘనంగా నిర్వహించారు ఈసారి శివరాత్రి వేడుకలు. ఈ ఆలయ కమిటీ వారు ఈ ప్రతి సంవత్సరము ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు కదా, వారికి మీరేం చెప్తారు? ముఖ్యంగా ఇంత చక్కగా నిర్వహిస్తున్న మా కాలనీ వాసులు ఉన్నారు, కమిటీ సభ్యులు ముఖ్యంగా ఇందులో చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంది. నెక్స్ట్ మా తమ్ముడు వంశీ చాలా 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 ఓపికతో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. కమిటీ సభ్యుల ప్రోత్సాహంతో కూడా చాలా బాగా ప్రతి సంవత్సరం ఈ వేడుకలు జరుగుతున్నాయండి. మేము కూడా చాలా అందరం ఈ వేడుకలకి అందరం పాల్పంచుకుంటున్నాము. మా వంతు మేము మా శివాలయానికి వచ్చి ఎంతో చక్కగా దేవుడు దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఆలయానికి విశిష్టత ఒకటి ఉంది కదా, సూర్యకిరణాలు, అది ఏంటో కొద్దిగా భక్తులు అంటే వివరించండి. ముందుగా నమస్కారం అండి. ఈ ఆలయం నందున ఉదయాన్నే లేచి ప్రధానంగా సూర్యావేళల్లో ఎప్పుడైతే అభిషేకం ప్రారంభించుకుంటూ ఉంటామో ఆ సమయంలో నిఠారుగా సూర్యుడి యొక్క కిరణాలు ఆ యొక్క ధ్వజస్తంభం పక్క నుంచి నెమ్మదిగా స్వామివారి యొక్క శిరస్సును తాకించుకొని ప్రాణమఠం మీదుగా వస్తుంది. అదొకటి ప్రత్యేకత. ఆ అభిషేకం చేసేటువంటి సమయంలో కావచ్చు, అర్చన చేసేటువంటి సమయంలో కావచ్చు, అది చూసినటువంటి సమయంలో మా యొక్క మనసు ఎంతో పులకరిస్తూ ఉంటుంది. సాక్షాత్ పరమేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు అనేటువంటి తృప్తి మాకు చెందుతుంది. ఇది ఎన్నో క్షేత్రాల్లో కానీ సరిసమానంగా లేదు. ఇది చలికాలంలో కాకుండా ఆయా కొద్ది నెలల్లో మాత్రమే ఆ యొక్క స్వామివారి యొక్క కిరణాలు ఇక్కడ పడడం అనేది విశేషంగా ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విశేషత కూడా ఉంది. స్వామి ఆలయం లోపల ఎల్లప్పుడూ కూడా చాలా వేడిగా ఉంటుంది. ఎన్నో గర్భాలయాలలో చల్లగా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం దేవాలయం లోపల చాలా వేడిగా ఉండేది మనం బాగా గమనిస్తే తెలుస్తుంది. అభిషేకం చేసుకున్న ప్రతి ఒక్క భక్తులకి కూడా ఆ యొక్క విషయం అనేది సందర్శ భాగముగా తెలుస్తుంది. చలికాలంలో కూడా లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత చెమటలతో లోపలికి వచ్చి బయటకు వస్తారు. సాక్షాత్ ఆ యొక్క అరుణాచలేశ్వర ఆలయంలో ఎలా అయితే వేడిగా ఉంటుందో ఇక్కడ కూడా అంతే వేడి అనేది మేము నిరంతరం చూస్తూ ఉంటాము. అది ఒక ప్రత్యేకత. ఆ స్వామివారికి అభిషేకం చేసుకొని ఆ తీరప్రసాదం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతిసారి రావాలని కోరుకుంటూ విచక్షణంగా ఎంతో నెమ్మదిగా వస్తూ అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది భక్తులను అడిగినప్పుడు కోరిన కోరికలు నెరవేరుతున్నాయని చెప్పేసి వాళ్ళు అన్నారు. దానిపైన మీరేమంటారు? మీకు కూడా చెప్తుంటారు కదా. అవును స్వామి. అయితే ఆ యొక్క ప్రశ్న మేరకు ఇక్కడ ఏదైతే సమయంలో ఆలయ ప్రతిష్టాపన జరిగిందో, శుక్లపక్షం నాడున పంచమి తిథిలో ఏదైతే ఆలయ ప్రతిష్టాపన జరిగిందో ఆ యొక్క తిథిలో సాక్షాత్ నవగ్రహాలు, ముఖ్యంగా అన్ని ఆలయాలలో కూడా నవగ్రహ ప్రతిష్టాపన అనేది క్షేత్ర కాలంలో చేస్తాం. అది ఇక్కడ చక్కటి కాలంలో నెరవేర్చుకున్నారు. ప్రతిష్టా సమయంలో ఏ సమయానికి ఏ నవగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలో ఆ ప్రతిష్టాపన చేశారు. కాబట్టి ముఖ్యంగా కుజుడు,
సూర్యుడు, గురుడు ఆయా గ్రహాలు చేసేటువంటి స్థితి సాగరానికి భక్తులు కోరుకునేటువంటి కోరికలు నెరవేరుస్తుంటారు. అక్కడికి వచ్చి 9 ప్రదక్షిణలు చేసుకొని అక్కడ హస్తములు మరియు పాదములను కట్టుకొని సాక్షాత్ ఎవరి ముఖం కూడా చూడకుండా వెంటనే ఆంజనేయ స్వామి వారిని చూసి ధరిస్తారో వారి యొక్క కోరికలు ఎల్లప్పుడూ కూడా నెరవేరుతూ ఉంటాయి స్వామి. ఇక్కడికి వచ్చిన వారు ఎంతో మందికి వివాహాలు జరిగాయి, సత్సంతానం కలిగింది. అందులో నేను భాగస్వామ్యం ఉన్నందుకు ఎంతో సంతోషపడుతున్నాను. ఇది ఇక్కడ ఉన్నటువంటి విజేత కాలనీ వాసులందరికీ కూడా పీపుల్ మీడియా పాయింట్ తరపు నుంచి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.